అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు అండి. డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే డాక్టర్ బీసీ రాయ్ అని ప్రముఖ వైద్యులు వెస్ట్ బెంగాల్. ఆయన ఎంతో సేవ చేసి ప్రజలకి అత్యుత్తమ పురస్కారమైన ఇండియాలో భారతరత్న అందుకున్నారు. చాలా చాలా పురస్కారాలు వచ్చాయి ఆయనకి. ఆయన మాకందరికీ ఆయన సేవలు అవన్నీ ఎప్పుడూ చిరస్మరణీయం. అసలు మాకందరికీ ఆయన గాడ్ ఫాదర్ లాగా. అంటే పీపుల్కి ఎంతో సేవ చేసి మాకు కూడా ఎప్పుడు అంత విలువలతో కూడినట్టు మేము కూడా వైద్యం చేయాలని మేము ఈ డాక్టర్స్ డే ఎప్పుడు ఆయన్ని స్మరించుకుంటూ ఉంటాం, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. విచిత్రం ఏంటంటే ఆయన జన్మదినం రోజుని ఆయన పరమోపించారు. అంటే లైక్ రెండు రోజులు ఒకే రోజు రావడం, July 1 డాక్టర్స్ డే సెలబ్రేషన్స్. అయితే వైద్యులుగా ఆయన చేసిన సేవలు అవన్నీ మేము తలుచుకుంటాం. కానీ ఈరోజు వైద్యం చాలా ఆందోళనకరంగా ఉంది. విద్య ఎలాగో ఆందోళనకరంగా ఉందని మీరు అందరూ అనుకుంటున్నారు, వైద్యం కూడా అంతే ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు చాలా మార్పులు వచ్చాయి జీవన విధానంలో, అన్ని విషయాల్లో. జీవన విధానంలో మొత్తం పుట్టినప్పటి నుంచి అన్ని కల్తీలు, ఆహార పదార్థాల్లో కానీ మిగతా కానీ అన్ని కల్తీలు, అన్ని పొల్యూషన్స్, అన్ని ఎడిక్షన్స్, వీటి మధ్యన జీవన విధానం జరుగుతుంది. మేము అప్పుడు పుస్తకాల్లో చదువుకునేటప్పుడు లాగా ఇప్పుడు ఎవరిది లేదు అసలు. దాంతో ఏమవుతుందంటే మీరందరూ ప్రజలకందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏది చేసినా వైద్యుడి చేతిలో అన్నీ ఉంటాయి, వైద్యం ఉంటుందని అనుకోవద్దు. ఎందుకంటే మిగతా పరిస్థితులు ఏదైతే మారినాయో అలాగే వైద్యంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ అన్నీ మార్పులు అవుతూ వస్తున్నాయి. చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి ఏదైతే వాళ్ళు ఫేస్ చేయకూడదు అలాంటివన్నీ ఫేస్ చేస్తున్నారు. మేము చిన్నప్పుడు ఇలాంటివి ఏమీ లేదు. ఎప్పుడో ఒక ఇంటర్మీడియట్కో డిగ్రీకో ఏదో ఫీవర్ వస్తే డాక్టర్ని చూసే పరిస్థితి. ఇప్పుడు అలా కాదు. పుట్టిన నుంచి ఎన్ని వ్యాక్సిన్స్ వేసినా ఏది వేసినా మెయిన్ ప్రజల్లో హెల్త్ గురించి అవగాహన లేకపోవడం వలన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మెయిన్ తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతిదాన్ని కొంచెం ఈజీగా తీసుకోకుండా, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కదని ఈజీగా అన్నీ బయట అలవాట్లన్నీ చేయకుండా, ఫుడ్స్ కానీ మిగతా కానీ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ స్లీప్ హ్యాబిట్స్ కానీ లేకపోతే సెల్ ఫోన్స్ ఇవ్వడం కానీ, ఆ వెయిట్ ఎప్పటికప్పుడే తల్లిదండ్రులు చెక్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకి మంచి ఆహారం ఇస్తున్నావా లేదా, మంచి దీంట్లో ఉన్నావా లేదా, వాళ్ళు ఎంతసేపు ర్యాంకులు వస్తున్నాయా లేదా అని అనుకున్నారు. కానీ ఎన్ని ర్యాంకులు వచ్చినా, ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నా వాళ్ళ ఆరోగ్యం సరిగా లేకపోతే ఆరోగ్యం మహాభాగ్యం ఉన్నారు. ఆరోగ్యం లేకపోతే ఏ యువత ముందుకు ఏమీ చేయలేరు. నా దగ్గరికి అడల్ట్స్ అండ్ గర్ల్స్ చాలా వస్తారు కదా, చాలా అవగాహన రాహిత్యంతో ఉంటారు. హెల్త్ అంటే వాళ్ళకి ఏం అవసరం లేదు. దేని గురించి మాట్లాడినా వాళ్ళు ఆలోచించే దీంట్లో లేరు. సో ఆలోచన రావడం లేదు వాళ్ళకి. అలా కాకుండా ప్రతిదీ ఆ హెల్త్ ఈరోజు డాక్టర్ చేతిలో లేదు. ఎందుకంటే ఏ ఫ్యాక్టర్స్ అయితే హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో ఆ ఫ్యాక్టర్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత టీచర్స్, తర్వాత స్కూల్ స్టూడెంట్స్, తర్వాత సొసైటీ, తర్వాత డాక్టర్స్ అందరూ తల చేసి. లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే బయట జంక్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. చాలామంది చాలా రోజుల నుంచి అందరు డాక్టర్లు చెప్తున్నారు ఏమనంటే జంక్ ఫుడ్స్లో యాడ్ చేసినవన్నీ క్యాన్సర్ కారకాలు, అంటే క్యాన్సర్ని రావడానికి అవన్నీ ఇవవుతున్నాయి, దోహదపడుతున్నాయని. సో మనం ఫస్ట్ వీ షుడ్ అవాయిడ్ జంక్ ఫుడ్స్. దానివల్ల వెయిట్ గెయిన్ చేసేస్తున్నారు బాగా. దానివల్ల ఏమవుతుందంటే చిన్న పిల్లలు అంటే మెచ్యూర్ అయిన పిల్లల్ని ఎప్పుడూ డాక్టర్ దగ్గర తీసుకొచ్చేవారు మా దగ్గరికి. అలాంటి అప్పటి నుంచి చివరి వరకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో సతమతమవుతున్నారు. చాలామంది వెయిట్ గెయిన్ చేసేస్తున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, స్లీప్లెస్ అయిపోతున్నారు, చాలా టెన్షన్గా ఉంటున్నారు. వీళ్ళన్నీ చూసి హెల్త్ ఎప్పుడు చాలా తెలియకుండా చాప కింద నీరులాగా చాలా డ్యామేజ్ అయిపోయింది ఆల్రెడీ. పిల్లలకి ప్రాబ్లం, అడల్ట్స్కి ప్రాబ్లం, పోస్ట్ మెనోపాజల్ ప్రాబ్లమ్స్ కూడా నాకు రోజు వింటూనే ఉంటాను. వీళ్ళందరికీ ఏంటంటే స్కూల్స్ నుంచి ప్రతి స్కూల్ వాళ్ళు ఒక 6 నెలలకో సంవత్సరానికి ఏదో దగ్గరున్న డాక్టర్ని పిలిచి వాళ్ళకి ఒక అవగాహన సదస్సులా ఇది చేయడం. రెండోది ఏంటంటే వాళ్ళ చేత ఏదైనా చిన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే చిన్నప్పుడు మనందరం ఎక్స్కర్షన్ కానీ బయటికి వెళ్ళేవాళ్ళం. అంటే పల్లెటూరు వాళ్ళు టౌన్ ఎలా డెవలప్మెంట్ ఉంటుందో, లేకపోతే ఏదైనా పరిశ్రమకో లేకపోతే ఇంకోటో కంపెనీ తీసుకెళ్ళి చూపించడానికి. ప్రాబ్లం ఇప్పుడు అది కాదు. నేను చెప్పాలంటే ఒక క్యాన్సర్ హాస్పిటల్లో లేకపోతే ఇంకోటో ఎంత చిన్నారులు బాధపడుతున్నారో. చిన్నపిల్లలకి ఒక దీనిలాగా వెళ్ళి ఆ స్కూల్స్ వాళ్ళకి చూపించి ఇంత ప్రాబ్లమేటిక్గా ఉంది హెల్త్, యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సొసైటీలో అన్నిటితో పాటు హెల్త్కి ఎందుకు ఇంపార్టెన్స్ అంటే వితౌట్ హెల్త్ వెన్ దేర్ ఈజ్ అండ్ వితౌట్ హెల్త్ చేసింది ఏమీ లేదు అసలు. ఎవరు కూడా ఏం చేయలేరు.
హెల్త్ని ఎవరు కొనలేరు, జస్ట్ ప్రివెన్షన్ తప్ప. ప్రభుత్వం తన పని తను చాలా వరకు చేస్తుంది, అవన్నీ వ్యాక్సిన్స్ అని మిగతావన్నీ చాలా బాగా ఇది చేసినా కూడా స్టిల్ మన వంతు యాజ్ ఏ డాక్టర్గా, యాజ్ ఏ పేరెంట్స్గా, యాజ్ ఏ పీపుల్గా మన వంతు హెల్త్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు హెల్త్ గురించి చాలా ఇన్కమ్ వేస్ట్ అవుతుంది నిజం చెప్పాలంటే, ఫర్ ద సింపుల్ రీజన్స్. అందరూ జాగ్రత్తగా ఉండాలని నా మనవి. థ్యాంక్ యూ సో మచ్.